అది 11th నేను వెళ్ళిపోవాలి, కాశ్మీర్ వెళ్ళిపోవాలి. వీళ్ళు నాకు 6th ఫోన్ చేసి 8th కల్లా మీరు ఇక్కడ రావాలి, హైదరాబాద్ రావాలి, 10 days 19th వరకు అంటే నాకు లీవ్ అయిపోతుంది. సో అప్పటికప్పుడు మా CEO సార్ని అందరినీ రిక్వెస్ట్ చేసి, ఇలా సార్ ఇది నా పొజిషన్, ఇది నాకు ఈ ప్యాషన్ ఉంది, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి, సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కాశ్మీర్ రమ్మన్నారు. కాశ్మీర్ వచ్చాక అక్కడ రిపోర్ట్ చేసేసి మళ్ళీ వెంటనే ఇంకో లీవ్ అప్లై చేసుకొని మళ్ళీ వెంటనే శ్రీనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి 1 day 4 flights. దీనికోసం అదే చెప్తున్నా కదా, నేను రావడానికి కష్టపడ్డా. యా, ఇందులో వచ్చాక కష్టపడడం సెకండరీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష షో అటెండ్ అవ్వడానికి నేను 2 రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది, 4 flights మారి. అదే వీళ్ళని బతిమాలి. నాకు బాబాయ్ చాలా ఎమోషనల్ అయిపోయిన వాళ్ళందరూ ముందు. అలా ఉంటది, రావడానికే కష్టపడ్డా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అగ్ని పరీక్ష కోసం ముందు యుద్ధం చేశారు చాలా చాలా. సో ఆ 1 day 4 flights మరి ఆ జర్నీ 24 hours జర్నీ ఏదైతే ఉందో మీకు చాలా అమ్మ ఏంట్రా టెన్షన్. నాకు ఏం నిద్ర పట్టేది కాదు, అసలు ఏం తెలిసేది కాదు, ఏమవుతుంది రేపు వెళ్ళగలనా, రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో కాల్ పెట్టగలనా లేనది ఒక టెన్షన్. వాళ్ళ రీవార్డర్ ఇచ్చినంత వరకు నాకు అదే టెన్షన్ మెయింటైన్ అయింది. అంటే ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? ఫ్లైట్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. ఆ రోజు దరిద్రం ఏంటంటే, మనకి ఎలాంటి విషయాలు మన దరిద్రం కదా ఇంకా ఎక్కువ ఉంటది. ఎలా అంటే రోజు నైట్ 10:30 ఒక ఫ్లైట్ ఉంటుంది, శ్రీనగర్ టు హైదరాబాద్ డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్. ఆ రోజు ఆ ఫ్లైట్ ఈవినింగ్ 6 లాస్ట్ ఫ్లైట్. షబ్బా ఇంత అదృష్టంతో ఏంట్రా బాబు నేను అని చెప్పి, సార్ ఇలా ఉంది సార్ పొజిషన్, నాకు వెంటనే చేయకపోతే అవ్వదు అని చెప్పి ఫాస్ట్గా 4 కల్లా చేంజ్ చేసుకొని ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి నేను చెక్ ఇన్ చేశాను. మొత్తానికైతే చాలా పెద్ద యుద్ధమే చేశారు 4 కదా. సూపర్. సో అలా మొత్తానికి వచ్చారు, 15 members సెలెక్ట్ అయ్యారు. 45 members 44 members ని పిలిచారు. సో 44 లో అందరినీ పిలిచేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ భయపడ్డా. ఇప్పుడు ఫస్ట్ ఇలా వెళ్ళి కూర్చొని అందరూ సెట్ అయ్యాం, ఓకే అందరూ వచ్చేసారు, సెట్ అయ్యాం, ఇప్పుడు ఏం చేస్తారు అసలు మాకు అంటే అందరు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక ప్రోగ్రామ్ లో అందరినీ కూర్చోబెట్టి వెంట పక్క నుండి చేయిస్తారు